సుదీర్ఘకాలం నుంచి ఒక ఐడియాలజీ కోసం మనందరం పనిచేస్తున్న వాళ్ళం. ఇప్పుడే మిత్రుడు వేణు చాలా మంచి పాట పాడాడు. అయితే మిత్రుడు వేణు పాడినటువంటి పాటల్లో అనేక విషయాలు గతంలో ఉపన్యాసంలో మనం విన్నాం. అయితే ఒక పాట రూపంగా మొదటిసారి నేను వింటున్నా. పక్కకే ఉన్నటువంటి కోటేశ్వరరావు గారితో చర్చించినప్పుడు మేము ఇంకొన్ని ఒక మన ఐడియాలో సంబంధించినటువంటి మన ఆలోచనకు సంబంధించినటువంటి ఇంకొన్ని అంశాల మీద కొన్ని థీమ్స్ మీద ఇంకొన్ని పాటలు రాయమని చెప్పి నేను అడిగానని కూడా నా పక్కకు ఉన్నటువంటి కోటేశ్వరరావు గారు అన్నారు. చాలా ఆనందం. ఇటువంటివే ఇంకొక 10-12 పాటలు మన ఐడియాలజీ మన ఆలోచనకు సంబంధించి రాసి ఒక ఆల్బమ్ కింద ఒక క్యాసెట్ కింద దాన్ని మనం రిలీజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. రాబోయే కాలంలో ఒక ఇన్స్పిరేషన్గా మనందరి క్యాడర్కి ఉండడానికి బాగుంటాయి. ఒక పాటల ఆల్బమ్, రెండవది విత్ వీడియో ఆల్బమ్. ఆ కాన్సెప్ట్స్ మనం వీడియోలో తీసి అట్లా కూడా మనం తీసుకెళ్ళచ్చు. మన స్మిత వీళ్ళందరూ కూడా ఇటువంటి పనిచేస్తారు. వాళ్ళతో కూడా మాట్లాడవచ్చు. వాళ్ళ అమ్మగారు స్మిత యొక్క అమ్మగారు జోగులమ్మ గారు, ఆమె అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఢిల్లీ యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్లో జాయింట్ సెక్రటరీగా గెలిచారా. కాబట్టి అటువంటి వాళ్ళని కూడా మనం వాళ్ళ యొక్క శక్తియుక్తులను వాళ్ళ యొక్క టాలెంట్స్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇది తప్పకుండా వేలు రాసిన పాట ఏదైతే ఉందో ఇది చాలా అత్యద్భుతంగా చాలా సమయోచితంగా సందర్భోచితంగా ఉన్నది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఏదైతే అధికారంలోకి వచ్చారు వారి యొక్క లక్ష్యం కానీ అసలు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి పదవిలో కూర్చుండబెట్టడానికి సపోర్ట్ ఇచ్చినటువంటి కోట్లాది మంది ఓటర్లు ప్రజలు ఎవరెత్తున్నారో వాళ్ళ యొక్క లక్ష్యం కూడా ఈ యొక్క పాటే దానికి ఒక స్ఫూర్తి, పాటే దానికి ఆదర్శం. సుదీర్ఘకాలం నుంచి సంఘ పరివార సంస్థలో పనిచేస్తున్నటువంటి మన యొక్క లక్ష్యం కూడా అదే. ఏమి ఆశించకుండా ఏమి అపేక్షించకుండా సుదీర్ఘకాలం పాటు ఒక స్వయం సేవకుగా, ఒక విద్యార్థి పరిషత్ కార్యకర్తగా, ఒక విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి కార్యకర్తగా ఇక్కడ వాళ్ళం ఎవరైతే మనం పనిచేస్తున్నామో మనం ఈ యొక్క దేశం కోసం, ఈ సమాజం కోసం, ఈ యొక్క జాతి కోసం, ఈ దేశం కోసం పనిచేస్తున్నటువంటి ఈ సంస్థల కోసం ఇది పనిచేస్తున్నటువంటి వ్యక్తులు మనం. కాబట్టి ఇవన్నీ మనకు సుపరిచితమైనటువంటి అంశాలే. అయితే ఈరోజు భారతదేశం ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఏదైతుందో అటువంటి ప్రత్యేక పరిస్థితులలో ఈరోజు భారతదేశ ప్రజలు భారతదేశ ఒక జనతా పార్టీ చేతిలో అధికారాన్ని పెట్టారు. చాలా సందర్భోచితమైనటువంటి అంశం ఇది. ఎందుకంటే ఈసారి కనుక మన భారతదేశంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం కనుక ఏర్పడకుంటే ఏ రష్యా ముక్కలైనట్టుగాను లేకుంటే దివాలా చేసినటువంటి అనేక ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి చరిత్రలో భారతదేశం యొక్క చరిత్ర కూడా బహుశా అలాగే రాసుండేదేమో. 10 సంవత్సరాల పాటు మన్మోహన్ సింగ్ నేతృత్వంలో, సోనియా గాంధీ నేతృత్వంలో ఏదైతే రాజకీయ వ్యవస్థ ఈ దేశంలో పనిచేసిందో భారతదేశాన్ని ఇంకొక 25 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయింది. 68 సంవత్సరాలు సుమారు కాంగ్రెస్ పార్టీ గుత్తాధిపత్యం ఈ దేశంలో ఈ రాజకీయ వ్యవస్థ మీద, ఈ దేశంలో చేసినటువంటి రాజకీయ సంస్కృతి మీద ఆ ప్రభావం నుంచి మనం మొట్టమొదటిసారి ఒక నాన్ కాంగ్రెస్ సంబంధించినటువంటి కాంగ్రెస్ ఏతరమైనటువంటి ఒక రాజకీయ సంస్కృతిని మొట్టమొదటిసారి దేశంలో పెట్టడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎన్డీఏ టైంలో మొదటి ఎన్డీఏ 1లో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో మనం ప్రభుత్వం ఏర్పడినా అప్పుడు అనేక పార్టీలు 20+ పార్టీల యొక్క వ్యవస్థ ఉండే. కాబట్టి వాటిని సమన్వయం చేసుకొని సంపాదించుకొని మన ఆలోచనకు అనుగుణమైనటువంటి ఒక పరిపాలన తీసుకురావడం, అటువంటి పాలసీ నిర్ణయించడం అప్పుడు మనకు చాలా ఇబ్బందిగా ఉండేది. అటువంటి రెస్ట్రిక్షన్స్లో కూడా, అటువంటి పరిమితులలో కూడా ఒక మంచి సుపరిపాలనను, వేగవంతమైనటువంటి అభివృద్ధిని మనం వాజ్పేయి టైంలో మనం ఇచ్చినాం. అయితే అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. ఈ దేశ ప్రజలు మన భారతీయ జనతా పార్టీ పట్ల, భారతీయ జనతా పార్టీ యొక్క పాలసీల పట్ల, భారతీయ జనతా పార్టీ యొక్క సైద్ధాంతికమైన అంశాల పట్ల, ఐడియాలజీ పట్ల ఒక పూర్తి విశ్వాసాన్ని ప్రకటించి పూర్తి మెజారిటీని ఇచ్చి ఈసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడంలో అత్యద్భుతమైనటువంటి ఒక విశ్వాసాన్ని ఈ భారతదేశం సంబంధించినటువంటి ప్రజలు
మన మీద ఉంచడం జరిగింది. అంటే సుదీర్ఘ కాలం నుంచి ఇంతకుముందే మిత్రులు ప్రస్తావన చెప్పినట్టుగా 1925లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభమై ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలను సరిగ్గా విశ్లేషించి ఈ దేశ సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ఒక కార్యపద్ధతి రూపొందించి కొన్ని పాలసీలను రూపొందించి వాటి మీద నిరంతరం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పనిచేస్తూ వచ్చింది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్ఫూర్తితో ఏర్పడినటువంటి రాజకీయ ఉద్యమం భారతీయ జనతా పార్టీ ఏదైతుందో అవే అంశాలను మనం ముందు పెట్టి ఒక రాజకీయమైనటువంటి ఎజెండాను ప్రజల ముందు పెట్టి మనం వెళ్ళినాం. ఈరోజు నరేంద్ర మోడీజీ నేతృత్వంలో ప్రధానమంత్రి అభ్యర్థిని మనం ముందు పెట్టి మన ఎజెండాను ముందు పెట్టి మన పాలసీని ముందు పెట్టిన తర్వాత కోట్లాది మంది ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క ఐడియాలజీ పట్ల విశ్వాసం ప్రకటించి భారతీయ జనతా పార్టీ యొక్క నేతృత్వం పట్ల విశ్వాసం ప్రకటించి భారతదేశ ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చినట్టే. ఇది కేవలం నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో పాటు భారతీయ జనతా పార్టీ యొక్క ప్రత్యామ్నాయమైనటువంటి ఒక రాజకీయ వ్యవస్థకు కాంగ్రెస్ నుంచి కోరుకుంటున్నామన్నటువంటి ప్రజల విశ్వాసంతో పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఇచ్చినటువంటి ఐడియాలజీ పట్ల ఈ దేశ ప్రజలు పూర్తిగా విశ్వాసం ప్రకటించాలన్న దానికి ఇది నిదర్శనం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు బీజేపీ విజయం ఏదైతుందో, నరేంద్ర మోడీ విజయం ఏదైతుందో, బీజేపీ నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ యొక్క ఐడియాలజీ పట్ల విజయం అన్న విషయాన్ని కూడా ఈ దేశంలో మనం ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశంలో ఒక ప్రపంచంలో భారతదేశానికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తీసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇంతకుముందే వేణుగారు చెప్పినటువంటి పాటలో అది ఎటువంటి రంగంలోనైనా ఒక వైభవ స్థితిలోకి మనం ప్రపంచంలో చేరుకున్నాం. మిగతా అనేక సమాజాలు వెనుకబడుతున్నప్పుడు, అనేక రకాల నాగరికతలు వెనుకబడుతున్నప్పుడు, అనేక రకాల దేశాలు అనేక రకాల వెనుకబడుతున్నప్పుడు, అసలు దేశాలే లేనప్పుడు, వాళ్ళ సంస్కృతి లేనటువంటి సమయంలో భారతదేశము వేదకాలం నుంచి రామాయణ మహాభారత కాలం నుంచి అనేక రకాల రంగాల్లో ఒక వైభవ స్థితికి చేరుకున్నటువంటి ఒక సామాజిక రాజకీయ ఆర్థిక శాస్త్రీయమైనటువంటి వ్యవస్థలు ఈ దేశంలో ఉంటూ వచ్చినాయి. నేను అంత వివరంగా దానికోసం మనం వెళ్ళట్లే. అయితే అనేక రకాల ఇబ్బందులు మళ్ళీ మనకు వచ్చినాయి. ఒక యునైటెడ్ ఎఫర్ట్ అనేది ఈ దేశ ప్రజలు అనేక కారణాల రాలే. అది బ్రిటిష్ వాళ్ళ జమానా కావచ్చు, అది ముస్లింలకు సంబంధించినటువంటి రాజుల పరిపాలన కావచ్చు, ఒక డెమోక్రసీ అని లేకుండా, ఒక ప్రజాస్వామ్య విలువలు లేకుండా, ప్రజల భాగస్వామ్యం లేకుండా, ప్రజల ఆశయాలకు అపేక్షలకు అనుగుణమైనటువంటి ఒక వ్యవస్థ లేని ఒక చిన్నాభిన్నమైనటువంటి ఒక 2000 సంవత్సరాలు ఈ భారత జాతి అనేక రకాల కారణాల వల్ల ఒక బానిసకు సంబంధించినటువంటి వ్యవస్థలను కోల్పోయింది. తెలంగాణ ప్రాంతంలో, మహారాష్ట్ర, ఆ తర్వాత కర్ణాటక ఇటువంటి ప్రాంతంలో నిజాం నవాబు ఉండే. అసలు ఈ మొత్తం ప్రాంతంలో ముస్లింస్ 5% కూడా లేరు. అయితే నిజాం నవాబు మాత్రం రాదు. ఢిల్లీలో ఔరంగజేబు రాజ్యం వెళ్ళిండు, అక్బర్ రాజ్యం వెళ్ళిండు. అసలు అక్కడ ముస్లింస్ యొక్క సంఖ్య ఎంతో మనం లెక్కేస్తే ఒక 7-8% కూడా లేరు. అయితే అక్బర్ రాదు మనకు, ఔరంగజేబు మనకు రాదు, ఖిల్జీలు రాజులు మనకు అర్థం కాలే ఎందుకు ఈ పరిస్థితి అని చెప్పి. 5% 8% ఉన్నటువంటి సమాజం కత్తులతో, కటాలతో, గుండాయిజంతో దబాయించి ఒక ప్రజాస్వామ్య ప్రక్రియను, ప్రజలకు సంబంధించినటువంటి ఫీలింగ్స్ను నెట్టేసి వాళ్ళు తమ యొక్క ఆయుధాలతో ఈ దేశాన్ని రాజులైపోయారు, ఈ దేశాన్ని రాజ్యాలైలేరు. అసలు ఈ తెలుగులు ఎంతమంది ఉన్నారు భారతదేశంలో కూడా? అసలు తెలుగుడు అనేవాడే లేడు ఇది భారతదేశంలో. అయితే అదే తెలుగుడు ఈ యొక్క భారతదేశంలో సంబంధించినటువంటి కోట్లాది మంది ప్రజల్ని 150 సంవత్సరాలు ఆయన రాజ్యం వెళ్ళింది. బ్రిటిష్ వాడు ఈస్ట్ ఇండియా కంపెనీ రాజ్యం వెళ్ళింది. చాలా ఆశ్చర్యమైంది. అసలు ఒక మినిమం ఉన్నటువంటి ఈ విదేశస్తులు ఎవరైతున్నారో, విదేశీ మతాలు ఏవైతున్నాయో, ఈ భారతదేశం మీద తమ పట్టు ఎలా సాధించింది, ఈ పరిస్థితి నుంచి ఎట్లా మనం బయటపడాలి, ఈ బానిస మనస్తత్వం నుంచి భారతీయ ప్రజలను ఎట్లా బయట చేయాలని చెప్పి ఒక ప్రశ్నార్థకమైంది. కేవలం ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో ఈ హిందూ జాతీయవాద ఉద్యమం ఏదైతే చెలరేగిందో దానికంటే ముందు ప్రయత్నాలు చాలా మంది చేసిండు. ఛత్రపతి శివాజీ ఆ ప్రయత్నాలు చేసిండు. ఈ నిరంకుశమైనటువంటి ఇస్లామిక్ పరిపాలన నుంచి భారతదేశం సంబంధించిన అనేక ప్రాంతాలను విముక్తి చేసి ఛత్రపతి శివాజీ హిందూ సామ్రాజ్యాన్ని ఆ రోజు మహారాష్ట్ర సంబంధించిన ప్రాంతంలో స్థాపించాడు. రాణా ప్రతాప్ ఇదే రకమైన ప్రయత్నాలు రాజస్థాన్ ఏరియా ఉత్తర భారతదేశంలో చేశాడు. అసలు ఈ ఆయుధ పరిపాలన నుంచి
ముస్లింస్ యొక్క దాదాగిరి పరిపాలన నుంచి విముక్తం చేయడం కోసం రాణా ప్రతాప్ వాళ్ళు ప్రయత్నం చేశాడు. సిక్కు సంబంధించినటువంటి మతం సంబంధించిన వ్యవస్థ నుంచి రాణా రంజిత్ సింగ్ అటువంటి ప్రయత్నాలు చేశాడు మొత్తం జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో, పంజాబ్ ప్రాంతంలో. కేవలం మన సంబంధించినటువంటి వ్యవస్థలే కాదు, డెమోక్రటిక్ సిస్టమే కాదు, అంత ముందు కూడా రాజుల కాలంలో పరిపాలన కూడా ఇటువంటి మార్పు కోసం కృషి చేశాడు. అయితే 47 తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క జాతి యొక్క భారతదేశం యొక్క రాజకీయ వ్యవస్థ మీద ఒక గుత్తాధిపత్యాన్ని తీసుకుని వచ్చింది. ఏదైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఆవిర్భావం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆ కాంగ్రెస్ పేరు ఉపయోగించుకోవడం, గాంధీజీ పేరు ఉపయోగించుకోవడం, ఒక దాదాపు 60-65 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ యొక్క భారతదేశం సంబంధించిన రాజకీయ వ్యవస్థ మీద ఆ గాంధీ పేరు ఉపయోగించుకొని, లేకపోతే కాంగ్రెస్ పేరు ఉపయోగించుకొని తమ గుత్తాధిపత్యాన్ని తీసుకుంటూ వచ్చింది. డబ్బు యొక్క ప్రభావం పెరిగింది, గుండాయిజం యొక్క ప్రభావం పెరిగింది, కులం యొక్క ప్రభావం పెరిగింది, లేకుంటే పక్షపాతం యొక్క ప్రభావం పెరిగింది, అవినీతి యొక్క ప్రభావం పెరిగింది, ఆశ్రిత పక్షపాతం యొక్క ప్రభావం పెరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి రాజకీయ సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో వేలుకొని వచ్చింది. అసలు ఏ పార్టీ వచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా ఆ రాజకీయ సంస్కృతిలో పడి కొట్టుకుపోయినటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి మనం ఒక నిజాయితీ కలిగినటువంటి ఒక మంచి రాజకీయ వ్యవస్థను, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను ఈ భారతదేశంలో తీసుకురావడానికి ప్రయత్నం ఆ రోజు నుంచే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జమానా నుంచి అక్కడికి ప్రారంభం విషయం నాకు తెలుసు. ఒక పరిస్థితులలో డాక్టర్ అంబేద్కర్ కానీ, లేకుంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కానీ, వీళ్ళందరూ కూడా నెహ్రూ క్యాబినెట్ నుంచి రిజైన్ చేసి అసలు నీ పాలసీలు ఎవరైతే ఉన్నాయో, ఈ నెహ్రూ యొక్క సంబంధించిన సిద్ధాంతాలు ఎవరుతున్నాయో, ఈ భారతదేశ రాజకీయ వ్యవస్థ సంబంధించినటువంటి భారతదేశం ఉపయోగకరమైనటువంటి మీ అంశాలు కావాలని చెప్పి ఆ రోజే విభజించి నెహ్రూ క్యాబినెట్ నుంచి కాంగ్రెస్ సంబంధించినటువంటి రాజకీయ సంస్కృతి నుంచి మన అంబేద్కర్ గారి, లేకుంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి, వీళ్ళంతా రిజైన్ చేసి ఈ దేశంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయమైనటువంటి ఒక ఆల్టర్నేటివ్, ప్రత్యామ్నాయమైనటువంటి ఒక రాజకీయ వ్యవస్థ అనేది, రాజకీయ సంస్కృతి అనేది మనం డెవలప్ చేయాలనేటువంటి ప్రయత్నాలు ఆ రోజు నుంచే డాక్టర్ అంబేద్కర్ కూడా, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కూడా ఆ రోజు నుంచే ప్రారంభం చేశారు. అయితే ఆ రోజు నుంచి మనం జనసేన జమానా నుంచి సుదీర్ఘకాలంగా చేసిన ప్రయత్నం ఏదైతుందో 2014లో మనం ఒక పూర్తి మెజార్టీ కలిగినటువంటి ఒక విజయవంతమైనటువంటి చరిత్రను మన సంస్థలు చేసే ప్రయత్నంలో మనం దిగించినాం. ఇన్ని సంవత్సరాలు, ఒక 70 సంవత్సరాలు మనకు పట్టింది ఈ దేశం సంబంధించిన ప్రజలను కన్విన్స్ చేసి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక మంచి రాజకీయ వ్యవస్థను అది భారతీయ జనతా పార్టీని ఇవ్వగలుగుతున్నటువంటి విశ్వాసం 2014లో నరేంద్ర మోడీ నేతృత్వంలో పెట్టిన తర్వాత మనము ఇండిపెండెంట్గా అలోన్గా మనకు మెజారిటీ ఇచ్చడం ద్వారా ఈ దేశ ప్రజలు మన ఐడియాలజీ పట్ల, మన పార్టీ పట్ల విశ్వాసం కలిగించడం జరిగింది. దాదాపు 10-12 రాష్ట్రాల్లో మనకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, కేంద్ర ప్రభుత్వం ఏర్పడ్డది. చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారు ఈ విషయాన్ని ముందుకు తీసుకొచ్చారు. ప్రజలు ఏవైతే విశ్వాసాన్ని మనం ముందుంచారో, ప్రజలు ఏవైతే ఒక ప్రేమను, ఆత్మీయతను మన పార్టీ మీద చూపెట్టారో, ఖచ్చితంగా ఆ దిశలో ఇక్కడ సంబంధించినటువంటి సుపరిపాలన కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, లేకపోతే డెవలప్మెంట్ కానీ, ఆ దిశలో ఒక సమగ్రాభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను కూడా చాలా స్పష్టంగా మన వైపు చూపెట్టమని చెప్పి ముందుకు వచ్చారు. కాబట్టి అది జన్ధన్ యోజన, లేకుంటే స్కిల్ ఇండియా, ఆ తర్వాత మేక్ ఇన్ ఇండియా, ముద్రా బ్యాంకు, అట్లా మనం చెప్తూ వెళ్తే చాలా కొద్ది కాలంలో ఒక 10 నెలలు అనేది, 11 నెలలు అనేది చాలా తక్కువ సమయం. ఈ తక్కువ సమయంలో దాదాపు ఒక 10 ప్రముఖమైన అంశాలను ఆయన ముందుకు తీసుకొచ్చారు. అత్యంత పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, అంత్యోదయ, అత్యంత పేద ప్రజలకు మాత్రమే మొదటి అవకాశం ఉన్నటువంటి అనేక విషయాలు ముందు తెచ్చారు. ముద్రా బ్యాంకు నుంచి దాదాపు 20,000 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ముద్రా బ్యాంక్ ఏదైతుందో దాదాపు 12 కోట్ల మంది కింది స్థాయి చిన్న వ్యాపారులకు ఉపయోగపడే ఒక బ్యాంకింగ్ సిస్టమ్ను ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక సృజనాత్మకమైనటువంటి ఒక బ్యాంకింగ్ వ్యవస్థను ముద్రా బ్యాంక్ ద్వారా వారు తీసుకొచ్చారు. అదే జనధన్ యోజన నుంచి తమ జీవితంలో బ్యాంక్ అకౌంట్ అంటే తెలియని వాళ్ళు, పాస్బుక్ అంటే తెలియని వాళ్ళు, లేకుంటే ఏటీఎం కార్డు అంటే తెలియని వాళ్ళు, ఇటువంటి వాళ్ళని కూడా దాదాపు 12 కోట్ల మంది జనధన్ యోజన ద్వారా తీసుకొచ్చి వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కానీ, డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ సంబంధించిన సబ్సిడీ డైరెక్ట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఒక పారదర్శకమైనటువంటి వ్యవస్థను కానీ, లేకుంటే మినిమం డబ్బుతో వాళ్ళకు ఇంట్రెస్ట్ సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చే సంబంధించిన వ్యవస్థను కానీ ఇవన్నీ తీసుకొచ్చారు. అట్లా చెప్తూ పోతే చాలా పెద్ద ఇష్యూస్ ప్రతి ఒక్క మినిస్ట్రీలో ఇటువంటి అన్ని మనం చాలా కనపడతాయి. ఈరోజు ప్రపంచంలో
భారతదేశం పట్ల ప్రపంచ దేశాది నేతలందరూ కూడా ఆశతో చూస్తున్నటువంటి పరిస్థితి. ఆయన ఈ షార్ట్ టైంలో ఒక 10 నెలల్లోనే ఆయన ఒక అత్యద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ విషయంలో ఆయన ఉంచడం జరిగింది. విదేశాలలో భారతదేశం యొక్క మినిమం వాల్యూ ఉండేది. వాజ్పేయి జమానంలో గల్ఫ్ కంట్రీస్ మొదలుకొని ఒక మంచి అట్మాస్ఫియర్ ఉన్న సమయంలో, మోడీ సమయంలో ఈ 10-11 నెలల్లోనే మొత్తం ప్రపంచం అంతా మోడీ వైపు చూస్తున్నటువంటి, భారతదేశం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఆర్థికమైనటువంటి, మొత్తం దివాలా తీసినటువంటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి ఒక విశ్వాసపూరితమైనటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ, అది భారతదేశం మాత్రమే, నరేంద్ర మోడీ మాత్రమే ఇటువంటి విషయాలను గాడిలో పెట్టగలిగినటువంటి ఒక విశ్వాసాన్ని ఈరోజు ప్రపంచంలో నాయకులందరూ పెడుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అత్యద్భుతమైనటువంటి ఈ 11 నెలల పాలన మనం చూస్తున్నాం. అది అభివృద్ధి చెందినటువంటి అగ్రరాజ్యాలు ఏవైతున్నాయో ఆ అగ్రరాజ్యాలన్నీ కూడా భారతదేశం వైపు ఆర్థిక సంబంధించినటువంటి విషయాల్లో ఒక చిరస్థాయి ఇటువైపు ఒక ఆశతో చూస్తున్నటువంటి పరిస్థితి. రాబోయే 6 నెలల్లోనే, ఒక సంవత్సరంలోనే ఒక 15-20 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా పెట్టుబడులు దేశ విదేశాలకు సంబంధించినటువంటి అనేక సంబంధించిన వ్యాపార సంస్థలు కూడా భారతదేశంలో పెట్టుబడి పెట్టబోతున్నాయి. నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి మేక్ ఇన్ ఇండియా పిలుపేదైతుందో మొత్తం ప్రపంచంలోనే భారతదేశం అనేది ఒక ఉత్పత్తి కేంద్రంగా చాలా త్వరలో మారబోతున్నటువంటి పరిస్థితి ఉంది. మన్మోహన్ సింగ్ నేతృత్వంలో, సోనియా నేతృత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి యంగర్ జనరేషన్ నేతృత్వంతో నిరుద్యోగ సమస్య కారణంగా ఉద్యోగావకాశాలు లేక ఒక ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉండే. బీటెక్లు చేసిన వాళ్ళు, ఎంటెక్లు చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళంతా ఖాళీలు ఉండి నిరుద్యోగ సమస్యలు ఒక పెరుగుదగా మారినటువంటి నిరుద్యోగ సంబంధించినటువంటి సమస్య నుంచి ఈరోజు మేక్ ఇన్ ఇండియా మూవ్మెంట్ ఏదైతుందో, స్కిల్ ఇండియా మూవ్మెంట్ ఏదైతుందో చాలా ఒక మంచి ఉద్యోగావకాశాలు కలిగినటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ వైపు చాలా కొద్ది కాలంలో ఆ దిశలో మనం ప్రయాణం చేయబోతున్నాం. కాబట్టి ఇది ఒక చిన్న అంశం మాత్రమే. రాబోయే కాలంలో అది నదుల అనుసంధానం కావచ్చు, డిఫెన్స్ సంబంధించినటువంటి విషయాలకు కావచ్చు, జాతీయ భద్రత సంబంధించినటువంటి అంశాలకు కావచ్చు, ఫారిన్ పాలసీస్లో కావచ్చు, మన చుట్టుపక్కల దేశాలు మనతో ఎలా ఎటువంటి రిలేషన్స్ ఉంటాయనే విషయంలో వచ్చినటువంటి సమూలమైనటువంటి మార్పులు కావచ్చు. మనం ఈ 60 సంవత్సరాలలో ఏదైతే అమెరికా లాంటి దేశాలు ఇక్కడ నార్త్ ఈస్ట్ సంబంధించిన ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన టెర్రరిజం సపోర్ట్ చేయడం కానీ, పాకిస్తాన్ సపోర్ట్ చేయడం కానీ, లేకుంటే అనేక రకాల మత మార్పుల కోసం సపోర్ట్ చేసినటువంటి ఈ అమెరికన్ సెంటర్డ్ వ్యవస్థ ఏదైతుందో ఆ అమెరికన్ సెంటర్డ్ వ్యవస్థ ఈరోజు మనకు దాసోహమని, మన ఐడియాలజీతో, మన పార్టీతో, మన నాయకులతో సత్సంబంధాలు ఉంచుకోవాలనేటువంటి వాళ్ళ యొక్క తపన చూస్తే రాబోయే కాలంలో ఇటువంటి మన ఇంటర్నల్ ఉన్నటువంటి అనేక సమస్యల కోసం కూడా ఈ అమెరికా కొన్నిసార్లు మనకు సమస్యల నుంచి దూరమయ్యే అవకాశం కనుక మనకు వస్తే మన ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కనుక తగ్గితే చాలా వేగంగా మన సమాజాన్ని ముందుకు తీసుకునే పరిస్థితి మనకు ఉంటుంది. కాబట్టి రాబోయే కాలంలో ఈరోజు అనేక రకాల రంగాల్లో ఒక స్పిరిచువల్ మూవ్మెంట్స్ విషయంలో కానీ, ఒక యోగా మూవ్మెంట్ విషయంలో కానీ, ఒక ఆయుర్వేద సంబంధించిన విషయంలో కానీ, ఆర్థికమైనటువంటి అంశాలు కానీ, ఉత్పత్తి విషయాలు కానీ, ఉద్యోగావకాశాలకు సంబంధించిన కల్పన విషయంలో కానీ, ఆ తర్వాత అనేక రకాల రంగాల్లో కూడా ప్రపంచానికి ఆదర్శంగా ఉంటే ఒక రాజకీయ సామాజిక వ్యవస్థను నరేంద్ర మోడీ నేతృత్వంలో మనం నెలకొల్పడంలో ఒక ఆశ్చర్యం లేని పరిస్థితి మనకు ఉంది. దేశ విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు ఈరోజు అనేక రకాల రంగాల్లో మనం ఆయా దేశాలలో చాలా అనేక రకాల ముఖ్యమైనటువంటి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు భారతదేశానికి సంబంధించినటువంటి పునరుజ్జీవన విషయంలో అనేక రంగాల్లో భారతదేశం ఒక అగ్రరాజ్యంగా, ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారే పరిస్థితుల గురించి వాళ్ళందరూ కూడా సహకరించడానికి నరేంద్ర మోడీ నేతృత్వంలో చాలా ఉత్సాహం చూపుతున్నారు. మెడిసిన్ స్క్వేర్ గార్డెన్స్ లో, జర్మనీలో, ఫ్రాన్స్ లో, లేకుంటే చైనాలో అనేక మంది భారతీయులు చూపిస్తున్నటువంటి దురవేస్తుందో భారతదేశం సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో చాలా క్రియాశీలమైన పాత్ర వహించడం కోసం ఎన్ఆర్ఎస్ కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఇది చాలా మంచి సమయం, మనం చాలా అత్యద్భుతమైన సమయం. ఇటువంటి సమయంలో కేవలం కేంద్రంలో, ఢిల్లీలో అధికారంలో వచ్చిందని మనం ఆనందపడట్లే. అన్ని రాష్ట్రాల్లో కూడా మనకు ఇండిపెండెంట్ గా మెజారిటీ వచ్చే రాజకీయ వ్యవస్థలు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసుకోవాలని మనం కోరుతున్నాం. ఎందుకంటే ఒక రాష్ట్రాలను ఎటువంటి వేగంగా మంచి అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా మార్చాలనే దానికి మనకు తగిన అనుభవాలు ఉన్నాయి. అది మనోహర్ పర్రికర్ ద్వారా గోవా కావచ్చు, శివరాజ్ సింగ్ చౌహాన్ ద్వారా మధ్యప్రదేశ్ కావచ్చు, రమణ్ సింగ్ ద్వారా అక్కడ ఛత్తీస్గఢ్లో కావచ్చు, పంజాబ్లో కావచ్చు, లేకుంటే జార్ఖండ్లో కావచ్చు, ఇటువంటి మహారాష్ట్ర లేకుంటే గుజరాత్ లాంటి అనేక రాష్ట్రాల్లో ఒక రాష్ట్రాన్ని ఒక మోడల్ రాష్ట్రంగా, ఒక మంచి రాష్ట్రంగా, ఒక సుపరిపాలన సంబంధించిన వ్యవస్థను ఎలా ఇవ్వచ్చు అనేది, ఒక బ్యూరోక్రసీని ఎట్లా కంట్రోల్ చేయొచ్చు, ఇటువంటి అనేక విషయాలు మనకు సఫిషియెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. కాబట్టి స్పష్టంగా మన అమిత్ షా గారు చెప్పారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, బెంగాల్ లాంటి సుమారు 7 రాష్ట్రాలు ఏవైతున్నాయో అక్కడ
కాంగ్రెస్ అనేది అక్కడ పరిసమాప్తమైపోయింది. అక్కడటువంటి రీజనల్ పార్టీస్ వర్సెస్ భాజపా యొక్క అట్మాస్ఫియర్ ఈ యొక్క అనేక రాష్ట్రాల్లో కూడా వచ్చింది. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా భారతీయ జనతా పార్టీ ఇండిపెండెంట్ గా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏర్పరచేటటువంటి రాష్ట్రాల కింద ఆ యొక్క లెక్కలో అమిత్ షా గారు చాలా స్పష్టంగా ఈ విషయాన్ని ముందుంచారు. అయితే వారు అనేది ఏంటంటే ఈరోజు సభ్యత్వ విషయంలో కానీ, లేకుంటే కార్యకర్తలకు సంబంధించిన ప్రశిక్షణ విషయంలో కానీ, కార్యాలయాలకు సంబంధించిన వ్యవస్థ కానీ, లేకుంటే ప్రజా సమస్యల పట్ల మనకు ఉండే ప్రతిస్పందన కానీ, ప్రజా సమస్యలను అధ్యయనం చేసే విషయం కానీ, లేకుంటే రాజకీయంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతున్నాయో వాళ్ళకంటే మంచి ప్రత్యామ్నాయానికి సంబంధించిన పాలసీస్ను విశ్వాసాన్ని ప్రజలు కల్పించగలిగినటువంటి ఒక ఆల్టర్నేటివ్ ఐడియాస్ కానీ ఇవన్నీ కనుక సరిగ్గా ప్రజల ముందుకు తీసుకెళ్తే ఈ 7 రాష్ట్రాల్లో సుమారు 100 పార్లమెంట్ స్థానాలను భారతీయ జనతా పార్టీ ఇండిపెండెంట్గా ఈ 7 రాష్ట్రాల్లో మనం గెలుచుకోవాలన్నటువంటి ఆకాంక్షను ఆ దిశలో అతను మన అమిత్ షా గారు చాలా స్పష్టంగా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఈ దిశలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ దిశలో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. రాబోయే కాలంలో కేంద్ర పార్టీకి ఈ దిశలో విశ్వాసం కలగాలంటే, కేంద్ర పార్టీ ముందు ఇటువంటి విశ్వాసాన్ని కలిగించే స్థితిని మనం తీసుకురావాలంటే అది మనం ఇక్కడ అనేక రకాల యాక్టివిటీస్లో కూడా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. నాకు తెలుసుకున్న సమాచారం ఏంటంటే కేవలం విజయవాడ సిటీలోనే దాదాపు 2 లక్షల సభ్యత్వం అయిందని. శ్యామ్ కిషోర్ గారు కరెక్టే కదా? ఒక విజయవాడ సిటీలోనే 2 లక్షల మంది భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరారు. ఇదే పరిస్థితి అది గుంటూరు కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, లేకుంటే అనేక రకాల పట్టణాలలో, గ్రామాలలో కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్ల కేవలం ఢిల్లీలో లేకుంటే నరేంద్ర మోడీ పట్ల విశ్వాసమే కాదు, భారతీయ జనతా పార్టీ పట్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే రకమైనటువంటి వాతావరణం ఉంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజల్లో కూడా అదే రకమైనటువంటి విశ్వాసం ఉంది. కాబట్టి ఈ విశ్వాసాన్ని మనం ఒక ఆధారంగా తీసుకొని ఒక మంచి ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ వ్యవస్థను ఇక్కడ మనం నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ సంబంధించినటువంటి కథ కంచికి చేరినట్టే. ఢిల్లీలో కాదు, దాదాపు ఈ దేశంలో ఉన్నట్టు ఒక 20-25 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంలో లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో కూడా లేదు. ఈ పరిస్థితి నుంచి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఒక ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ కూడా భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఒక వ్యవస్థ కింద ఈరోజు మనం రూపుదాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ గారు వచ్చిండ్రు, అనేక మంది ఈరోజు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా కేవలం అధికార కాంక్ష గురించో మిగతా గురించో కాదు, ఒక ఆల్టర్నేటివ్ ఒక మంచి రాజకీయ వ్యవస్థను ప్రజలకు ఇవ్వడం కోసం భారతీయ జనతా పార్టీ ఒక ఎక్స్పీరియన్సెస్ ఏవైతున్నాయో అనేక రాష్ట్ర ప్రభుత్వాలను భారతీయ జనతా పార్టీ నడిపించినటువంటి తీరు ఏదైతే ఉందో ఈ తీరు అనేది ఈరోజు ప్రజలకు నచ్చింది. వాజ్పేయి యొక్క వే ఆఫ్ స్టైల్ ప్రజలకు నచ్చింది. నరేంద్ర మోడీ గారి యొక్క ప్రజల పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్, ఆయన చేసినటువంటి ప్రయోగాలు, ఆయన యొక్క విజయ గాథలు ఏవైతున్నాయో ఇవి చాలా స్పష్టంగా ప్రజలకు నచ్చింది. కాబట్టి ఆ దిశలో పోతున్నారు. కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకునేటువంటి శక్తి, సామర్థ్యం మనకు ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీ అధికారం ఒకటే కాదు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 1925 నుంచి ఇనిషియేట్ చేసినటువంటి ఐడియాలజీ ఏదైతుందో, ఆలోచన విధానం ఏదైతుందో దీనికి కూడా ప్రజలు స్వాగతం పలుకుతున్నటువంటి ఈ ఒక బంగారం లాంటి ఈ అవకాశంలో మనం ఉన్న సమయంలో ఈ యొక్క అట్మాస్ఫియర్ సొసైటీలో వచ్చినటువంటి సమయంలో మనం ఒక ప్రభావవంతమైనటువంటి క్రియాశీలకమైనటువంటి ప్రోయాక్టివ్ గా ఒక చురుకైనటువంటి చొరవ తీసుకున్నటువంటి ఒక రాజకీయ కార్యకర్తగా, సామాజిక కార్యకర్తగా మనందరం ఈ సమయంలో పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు దేశ విదేశాలలో భారతీయ సంబంధించినటువంటి ఆలోచన విధానానికి ఒక హారతులు కలుపుతున్నటువంటి వాతావరణం ఉంది. మాత అమృతానందమై, రామ్దేవ్, లేకుంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్, సత్యసాయి బాబా, మహేష్ యోగి, మీరు ఇస్కాన్ మూవ్మెంట్, ఆ తర్వాత ఇటువంటి ఏ మూవ్మెంట్ అయినా తీసుకోండి, దాదాపు 100 దేశాలలో ఈ సంబంధించిన స్పిరిచువల్ మూవ్మెంట్ స్వాగతం పలుకుతున్నారు. ఇంటర్నేషనల్ నరేంద్ర మోడీ గారు ఒకసారి ఇట్లా పిలిపించారు, ఒక 100 దేశాలు సిగ్నేచర్ పెట్టి ఇంటర్నేషనల్ యోగా డే కింద మన పతంజలి సంబంధించినటువంటి మహాపురుషుడు యోగా అని కనిపెట్టినటువంటి పతంజలి యొక్క జన్మదినం నాడు ఇంటర్నేషనల్ యోగా డే కింద డిక్లరేషన్. అంటే మనం ఏం చెప్తే అది వెంటనే ప్రపంచం యాక్సెప్ట్ చేసినటువంటి అట్మాస్ఫియర్ ఈరోజు మన ప్రపంచంలో కనపడుతున్నది. కాబట్టి ఇది కేవలం అధికారం సంబంధించిన అంశం కాదు, ఇది ఒక ఐడియాలో సంబంధించిన అంశం కూడా. కేవలం ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కాదు, మొత్తం ప్రపంచంలో మన యొక్క ఐడియాలజీ పట్ల భారతీయ ఆలోచన విధానం యొక్క ప్రభావాన్ని విశ్వంతో పుణ్యమానమని చెప్పి ఒక ప్రపంచం మొత్తం ఒక సుఖమయంగా ఉండగలిగినటువంటి విశ్వ కళ్యాణం కోసం భారతదేశం యొక్క ఒక అగ్రరాజ్యంగా మారడం ఒక ఆవశ్యకత గురించి మరి సుదీర్ఘ కాలం ఏదైతే చెప్పామో వేరుగారు వాడినటువంటి